నీవు ఎప్పుడైతే సమయాన్ని సరిచూసుకోగలవో, నీవు ఎప్పుడైతే సమయాన్ని నీవు సరిగ్గా ప్రభావంగా వాడగలవో, అప్పుడు నీవు సరైనటువంటి బాటలో నీవు నడవగలవు. దేవా, నా యొక్క సమయాన్ని నేను వృధాపరిచి ఉన్నానేమో ప్రభువా, క్షమించు, నేను మరలా దాన్ని తిరిగి నేను సరి చేసుకుంటాను. దేవా, ఇక మార్పుకు నేను సిద్ధపడలేదేమో, నీవు తెచ్చినటువంటి మార్పు అది, దాన్ని నేను సరి చేసుకుంటాను. నీ భవిష్యత్తును నువ్వు సరి చూసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఇప్పుడు నీ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క నిమిషాన్ని, ఆ యొక్క గడియను, ఆ యొక్క గంటను నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడు నీవు ఒక నూతన భవిష్యత్తును రాస్తావు. అప్పుడు నువ్వు బాధపడాల్సినటువంటి చరిత్ర ఉండదు, సంతోషించే చరిత్ర ఉంటుంది. నిరీక్షణను విడిచిపెట్టద్దు. నీవు ఏవైతే కోరుకుంటున్నావో ఖచ్చితంగా జరుగుతాయి. నీవు ఏవైతే ఆశపడుతున్నావో ఖచ్చితంగా ఆశలు నెరవేర్చబడతాయి. నీ హృదయాశలను తీర్చేవాడు నీ దేవుడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంతో నీవు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ప్రభావితమైనటువంటి జీవితం జీవించాలనుకుంటున్నావా, లేదా మెతుసెలలాగా జీవించాడండి, మరణించాడండి, అయిపోయింది అటువంటి జీవితము నీవు జీవించాలని అనుకుంటున్నావా? సమయాన్ని ఎలా వాడుతున్నావు? ఈ యొక్క వర్తమానము యొక్క టైటిల్ ఏంటంటే సమయాన్ని పునర్నిర్వచించు. సో ఒకవేళ కానీ నీవు 18 నుండి 20 సంవత్సరాల మధ్యన ఉన్నట్లయితే, లేకపోతే 30, 40, 50 సంవత్సరాల మధ్యన ఉన్నట్లయితే, 60 సంవత్సరాల్లో ఉన్నట్టు ఆ యొక్క వయసులో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, ఈ యొక్క మెసేజ్ చాలా ప్రాముఖ్యము. ఎందుకు ప్రాముఖ్యం అంటే 2 విషయాల గురించి మాట్లాడబోతున్నాను ఈరోజు. మొట్టమొదటిది సమయము, రెండవది మార్పు. మొట్టమొదటిది సమయము, రెండవది మార్పు. 2019వ సంవత్సరంలో, ఆ యొక్క సంవత్సరం ఎండింగ్లో కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇటువంటి మాట నాకు కలిగింది. ఏంటదంటే 2020వ సంవత్సరంలో నీవు గొప్ప మార్పులు చూడబోతున్నావు అనేటువంటి మాట వచ్చిందనమాట. అదే మాట ఈ యొక్క సంవత్సరంలో కూడా వచ్చింది. 2019వ సంవత్సరంలో ఆ యొక్క మాట వచ్చినప్పుడు, ఆ మాట వచ్చిన తర్వాత ఏమైందో మనందరూ తెలుసు. మనందరం కోవిడ్ డ్రాస్టిక్ చేంజెస్ చూసాము, తర్వాత చాలా మార్పులు చూసాము. ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు చూసాం. కొంతమంది ఎదిగారు, కొంతమంది నశించారు, కొంతమంది భౌతికంగా కూడా లేరు. కానీ అదే మాట మరలా ఈ యొక్క సంవత్సరంలో 2024వ సంవత్సరం కొరకు దేవుడు అనుగ్రహించాడు. ఏమని చెప్తాడంటే చాలా మార్పులు చూడబోతున్నాము. రాజకీయంగా మార్పులు చూడబోతున్నాము, తర్వాత మనం దేశంలోనే మార్పులు చూడబోతున్నాము, మనము సమాజంలో మార్పులు చూడబోతున్నాము. సో ఇట్స్ గోన్ బి అ డ్రాస్టిక్ చేంజ్ అగైన్. మళ్ళా ఒక గొప్ప మార్పు ఈ యొక్క 2024వ సంవత్సరంలో మనం చూడబోతున్నాము. ఈ యొక్క మార్పు మనకి ఏదో కోవిడ్ లాగా అలాగా కాదు, భయపడట్లేదు. కానీ మనము మంచిగా మారేటువంటి సమయము మనకి ఆసనమవుతుంది. హల్లెలూయా. మంచి దినాలు రాబోతున్నాయి. ఆమేన్. సో ఈ యొక్క మార్పులోకి మనం వెళ్ళాలి. ఈ యొక్క మార్పులోకి మనము చక్కగా వెళ్ళాలంటే మనము దేవుని యొక్క ఆశీస్సులతో ఎటువంటి హాని జరగకుండా మనము దేవుని యొక్క దీవెనలతో మన యొక్క సంవత్సరంలోకి అడుగుపెట్టాలంటే మనం ఏం చేయాలి? 2 విషయాలు జీవితంలో చాలా ప్రాముఖ్యము. అదేంటంటే ఒకటి సమయము, రెండవది మార్పు. మరి ఈ యొక్క రెండింటిని మనము ఎటువంటి ఆధీనపరచలేము, వాటిపైన మనం జయించలేము. ఎవరు కూడా సమయాన్ని అదుపు చేయలేరు, అంటే సమయాన్ని స్తంభింప చేయలేము. మన సమయాన్ని ఆపలేము, సమయాన్ని ప్రారంభించలేము. సమయం అనేది కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అదే రీతిగా మార్పు కూడా అంతే. మార్పుని ఎవరు ఆపలేరు, మార్పుని మనం ఏం చేయలేము, మార్పు వస్తూ ఉంటుంది. మరి ఏం చేయగలం పాస్టర్ గారు? సమయాన్ని ఏం చేయలేమంటున్నారు, మార్పుని ఏం చేయలేమంటున్నారు. మరి ఏం చేయగలమంటే మనము సమయాన్ని మరియు మార్పును మనము నిర్వహించవచ్చు, మేనేజ్ చేయగలము. అంటే సమయాన్ని మనం సరిచూసుకోవచ్చు, మార్పును సరిచూసుకోవచ్చు, దానికి తగిన రీతిగా మనం సిద్ధపరచుకోవచ్చు. పాస్టర్ గారు ఏమంటున్నారు అంటే, ఉదాహరణకి ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తే మనం ఏం చేస్తాము? చక్కటి తేలికైనటువంటి బట్టలు వేసుకుంటాం, తెల్లటి దుస్తులు వేసుకుంటూ ఉంటాం. లేకపోతే ఎండలోకి ఎక్కువ వెళ్ళం మిట్ట మధ్యాహ్నాలు, ఎందుకంటే వడదెబ్బ తగులుతుందని. ఒకవేళ తప్పని పరిస్థితిలో వెళ్ళాలి అంటే మనం గొడుగు పెట్టుకుంటాము, లేదంటే ముఖానికి గొడ్డేమని చుట్టుకుంటాము, వేడి గాలి తగలకుండా మనము రక్షించుకుంటాం. అదే రీతిగా సమయాన్ని నుండి, అంటే చెడు సమయాల నుండి మనం రక్షించుకోవాలంటే, మార్పుల నుండి మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే దానికి తగిన రీతిగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ యొక్క వర్తమానము మనము సిద్ధపాటు కలిగి ఉండడానికే, సిద్ధపరచుకోవడానికే. ఉదాహరణకి
మనం సిద్ధపరచుకోకపోతే ఆ యొక్క కష్టంలో మనము మునిగిపోతూ ఉంటాం, ఆ యొక్క కష్టంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, మనము ఆ యొక్క కష్టానికి లోనవుతూ ఉంటాం. అలాగే లోన్ అవ్వకుండా ఉండాలంటే సమయానికి అనుకూలంగా మనం సిద్ధపరచుకోవాలి. ఉదాహరణకి టైం అనేటువంటిది, సమయం అనేటువంటిది దేవుడు సృష్టించినటువంటి ఒక గొప్ప శక్తి. ఈ యొక్క సమయం అనేది దేవుడు ఒక శక్తిగా ఈ యొక్క లోకంలో పెట్టాడు. దేవుడు సమయాన్ని సృష్టించాడు, కానీ దేవుడు సమయంలో ఉండడు. దేవుడు సమయం బట్టి జీవించడు, సమయానికి అతీతుడు. కానీ మనం మాత్రము సమయంలోనే జీవిస్తూ ఉంటాం. మనం మాత్రము సమయానుకూలంగా మనము ఉండాలి. ఉదాహరణకి మనం అనుకోవచ్చు, 2023 సంవత్సరం నాకు అంత సరిగ్గా లేదండి, ఏం చేయాలి అంటే, ఒకసారి 2023 సంవత్సరంలో నువ్వు ఏమేం చేసావు, నీ యొక్క సమయాన్ని నువ్వు ఎలాగా వాడుకున్నావో ఒకసారి ఆలోచించాలి. నీ యొక్క సమయంని నీవు టీవీ చూస్తూ ఎక్కువ గడిపావా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ గడిపావా, లేదంటే నీ యొక్క జీవిత అభివృద్ధి కొరకు నువ్వేమైనా వాడావా అనేటువంటిది ఒకసారి ఆలోచించు. దాన్ని బట్టి ఏవేవి సరి చేసుకోవాలో నీవు గమనించగలవు. మనము ఈ యొక్క సమయాన్ని కానీ మనం చూస్తే, సమయము దేవుడు సృష్టించాడు, దేవుడు ఇచ్చాడు కనుక మనము సమయానికి లెక్కప్ప చెప్పాలి. మనము సమయం బట్టి జీవిస్తున్నాము కనుక దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి సమయంతో నేను ఈ పనులు చేశాను, నీవు నాకు ఇచ్చినటువంటి సమయంతో నేను ఈ కార్యక్రమాలు చేశానని చెప్పి నీవు ఆయన తిరిగి లెక్కప్ప చెప్పాల్సినటువంటి ఒక జవాబుదారీ ఉన్నావన్నమాట. నీవు టీవీలో ఎంత టైం స్పెండ్ చేసావు, సినిమాలు చూస్తూ ఎంత టైం స్పెండ్ చేసావు, నీవు నీ యొక్క స్నేహితులతో ఊరికినే పిచ్చాపాటి మాట్లాడుతూ ఎంత సమయం గడిపావు, ఈ యొక్క క్యాల్కులేషన్స్ కానీ నీవు చేసినట్లయితే నీ యొక్క సమయాన్ని నీవు ఎట్టి రీతిగా వాడావో అది నీకు అర్థమవుతూ ఉంటుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం తీద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము ఇలా చెప్తుందన్నమాట, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే నరుల ఆయుష్కాలము పరిమితి కలది అంటే అది అతి తక్కువగా ఉన్నదన్నమాట, ఎక్కువగా లేదు. దాన్ని నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, ఏదైతే విస్తారంగా ఉంటుందో దానిని పట్టి నువ్వు ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, కానీ ఏదైతే పరిమితంగా ఉంటుందో దాని పట్ల కానీ నువ్వు అజాగ్రత్తగా ఉంటే అది వృధా అయిపోతుంది, దాన్ని నీవు ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేవు. ఈ యొక్క సమయాన్ని కూడా చూస్తే ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూస్తాము, నరుల యొక్క ఆయుష్ పరిమితి కలదనమాట. అంటే అది అతి తక్కువ సమయం ఉంటుంది, నీవేమీ ఫర్ ఎవర్ జీవించవు. సో వారి నెలలు సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే వారు ఎంతకాలం జీవించాలో నీవు నియమించి ఉన్నావు, వారు దాన్ని దాటలేరు అని దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరుడా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నీవు ఎంతకాలం జీవించగలవో నువ్వు డిసైడ్ చేయలేవు, ఎప్పుడు చనిపోతావో నువ్వు డిసైడ్ చేయలేవు. మరి ఏం చేయగలము? దేవుడు నీ యొక్క డేస్ని, నీ యొక్క దినాలని ఆయన లెక్కించి ఉన్నాడు. మరి ఈ యొక్క లెక్క లేకుండా నువ్వు జీవించగలవా? దేవుడు నీ యొక్క సమయాన్ని లెక్కించి ఉన్నాడు కనుక నీవు లెక్క లేకుండా జీవించినట్లయితే నీవు ఎందుకొరకు జీవిస్తున్నావో తెలియకుండా నీవు మరణిస్తూ ఉంటావు. నువ్వు దేని కొరకు జీవిస్తున్నావో తెలియకుండానే మరణిస్తూ ఉంటావు. కొంతమంది అసలు భారము ఏంటో తెలియకుండా మరణిస్తూ ఉంటారు. అది ఎలాగా అనేది మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, 6వ వచనం చూద్దాము. 6వ వచనము, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమును నొందునట్లు వారి వైపు చూడకుండము అని మనం ఈ ఒక మాట చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే, నీవు ఏదైతే చేయాలో అది చేయాలి. ఒక్క లైన్లో చెప్పాలంటే, నీవు దేని కొరకైతే సృష్టింపబడి ఉన్నావో, నీవు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క భూలోకానికి పంపబడి ఉన్నావో ఆ యొక్క ఉద్దేశాన్ని నీవు నెరవేర్చాలి. ఆ యొక్క పనిని, ఆ యొక్క కర్తవ్యాన్ని నీవు పూర్తి చేయాలి. అనేక సార్లు కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను దీర్ఘకాలం జీవిస్తే నేను దీవింపబడ్డానని. కాదండి, వృద్ధాప్యము ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి సూచన కాదు. అంటే దాని అర్థము డైరెక్ట్లీ చెప్తున్నాను,
నీవు ముసలివాడైనంత మాత్రాన నీవు ఆశీర్వదింపబడ్డావు అనేటువంటి ఫార్ములా లేదు. నీవు ముసలివాడివైనా నీవు అనారోగ్యంతో పేదరికంలో జీవిస్తున్నట్లయితే నీవు నీ యొక్క జీవితంతో ఏమి చేసినట్టు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే నీవు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండాలి. వృద్ధాప్యంలో కూడా నీవు ఇంకా ఇతరులను దీవించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి. అట్టి రీతి జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. యేసయ్యను మనం చూస్తే యేసయ్య ఎక్కడ కూడా ఆయన వృద్ధులుగా చనిపోలేదు. ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడే ఆయన తన యొక్క జీవితాన్ని ఆయన అర్పించేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక వ్యక్తిని చూస్తాం మనం బైబిల్లో. ఆయన పేరు మెతూసెలా. మెతూసెలా గురించి ఏమని రాయబడి ఉందంటే బైబిల్లో ఆయన 969 సంవత్సరాలు బ్రతికెను అని మాత్రమే రాయబడి ఉంది. అంతే. ఆయన ఏం చేశాడు, ఎలా జీవించాడు, ఆయన ఏమి సాధించాడో రాయబడి లేదు. అదే యేసుప్రభు గురించి చూస్తే యేసుప్రభు 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. కానీ ఆ యొక్క 33.5 సంవత్సరాలలో లేని వారికి ఆయన దయచేశాడు. ఆ రోగులను స్వస్థపరిచాడు, పేదరికం నుండి లేవనెత్తాడు. మన యొక్క మానసిక పరిస్థితి నుండి ఆ యొక్క భారమును తొలగించి తేలికైనటువంటి మనసునిచ్చాడు. మనసులో నెమ్మదిని శాంతిని దయచేశాడు. గొప్ప ఆశీర్వాదకర్తగా యేసుప్రభు మరణించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంతో నీవేం చేయబోతున్నావు? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంతో నీవు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ప్రభావితమైనటువంటి జీవితం జీవించాలనుకుంటున్నావా, లేదా మెతూసెలాలాగా జీవించాడండి, మరణించాడండి, అయిపోయింది అటువంటి జీవితము నీవు జీవించాలని అనుకుంటున్నావా? యేసుప్రభు మరణించినప్పుడు ఇది సమాప్తమాయనని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఆయన ఏ కర్తవ్యంతో అయితే భూలోకానికి వచ్చాడో ఆ యొక్క కర్తవ్యాన్ని ఆయన ముగించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు, నీకు అప్పగించినటువంటి సమయంతో నీవేం చేస్తున్నావు? నీకు అప్పగించినటువంటి సమయంతో నీవు ఆ యొక్క సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? వినోదం కొరకు మాత్రమే వాడుతున్నావా, లేకపోతే వృధాగా వాడుతున్నావా, లేకపోతే ఆ యొక్క సమయాన్ని నీవు ఏమి చేయట్లేదా? ఫ్రెండ్స్తో బతాకని పెడుతున్నావా, ఊరికినే సమయాన్ని గడుపుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడు కూడా నీ యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేయకుండా చనిపోతే నీవు జీవించినట్టు కాదు. ఇతరులు కూడా ఏమని మాట్లాడాలో అర్థం కాదు. అందుకే కొన్ని సమాధి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఫ్యూనరల్స్ మెమోరియల్ సర్వీసెస్ దగ్గరికి వెళ్తే మనం వారి గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే జీవితాంతం కూడా బిల్స్ కట్టడానికి సరిపోతుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు, చైల్డ్ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపల్ బిల్లు, రెంటు, అయిపోయింది. చక్కగా బిల్స్ కట్టాడండి అని చెప్పాలంతే. అటువంటి జీవితం జీవించాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశించలేదు. నీకు వచ్చినటువంటి జీవితము, నీకు అప్పగింపబడినటువంటి ఈ యొక్క అమూల్యమైన జీవితము, అది చాలా విలువతో కూడినటువంటిది. ఒక దేవుడు ఆ యొక్క జీవితాన్ని విలువైనటువంటి జీవితంగా మార్చడానికి ఆయన మరణించాల్సి వచ్చింది. అంత విలువతో కూడినటువంటి జీవితం నీ జీవితము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనిషి మరణిస్తున్నటువంటి సమయంలో ఆయన ఏమని చెప్పాడో నేను మీకు చూపిస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ఇలా చెప్తుంది, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చూడండి, అక్కడ పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు, నేను పానార్పణముగా నేను పోయబడుచున్నానని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే పానార్పణము అనగా డ్రింక్ అనమాట, డ్రింక్ ఆఫరింగ్ అనగా మనం త్రాగుతాము. ఏం తాగుతామండి? మంచినీళ్ళు తాగుతాం. ఎలా తాగుతాం? గ్లాస్ నుండి తాగుతాం. అదే గ్లాస్ని మనం కిందకి మనము కానీ దాన్ని పోసేస్తే దాంట్లో ఏమైనా ఉంటుందా? పౌలు భక్తుడు కూడా అదే రీతిగా నా జీవితము నేను పానార్పణముగా ఇచ్చానని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే నా జీవితాన్ని నేను పూర్తిగా పోసేశాను, నా యొక్క సమయాన్ని నేను వాడాను, నా యొక్క బలాన్ని, నా యొక్క శక్తిని నేను వాడాను, నాలో జీవం అనేది ఇంకా ఏది మిగిలి లేదు అని చెప్తున్నాడు అనమాట. నేను పానార్పణముగా నా యొక్క జీవితంను నేను అర్పించి ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఆ యొక్క మాటల్లో మనం ఏమైనా బాధ చూస్తున్నామా?
ఏమి చూడట్లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అనేటువంటి మాట చెప్తున్నాడు. చూడండి ఎంత బలము, ఎంత శక్తి ఉన్నదో ఆ యొక్క వృద్ధాప్యంలో కూడా. పౌలు యవనస్తుడిగా చనిపోలేదు, ఆయన వృద్ధుడిగా చనిపోయాడు. కానీ ఆ యొక్క వృద్ధాప్యంలో కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే, నా పోరాటమును నేను పోరాడి తిని, నేను కడముట్టించి తిని, నా యొక్క జీవితాన్ని నేను సాటిస్ఫైడ్గా చనిపోతున్నానని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ మాట ఈరోజు చెప్పగలవా? అంతే అలా చెప్పగలవా? లేకపోతే ఎంతసేపు గొడవల్లో నేను ఉంటున్నానండి, ఎంతసేపు కష్టాల్లో నేను ఉంటున్నానండి, ఎంతసేపు పోరాడుతున్నానండి కానీ విజయం మాత్రం రావట్లేదు అనేటువంటి మాటలు చెప్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా ఈ రెండింటిని కానీ నీవు సరిచూసుకుంటే ఒక ప్రభావితమైనటువంటి జీవితము పౌలు వలె జీవించగలవు. ఏంటా రెండంటే, ఒకటి సమయము, రెండవది మార్పు. సమయము మరియు మార్పు ఎప్పుడు కూడా మనము వాటిని ఆధీనపరచలేము. ఒకటి మాత్రం ఏం చేయగలమంటే, దాన్ని మనము సరిచూసుకోగలము, దాన్ని మనము నిర్వహించగలము, దాన్ని మనం మేనేజ్ చేయగలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పౌలు వలె నీవు కూడా ఈరోజు ఆ మాట చెప్పగలవా? పౌలు వలె నీవు కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించగలవా? కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను చిన్నప్పుడు పుట్టడమే క్రైస్తవుడిగా పుట్టానండి, నేను చనిపోవడం కూడా క్రైస్తవుడిగా చనిపోతానని. నువ్వు ఆలోచించి ఒకసారి మాట. నువ్వు క్రైస్తవుడిగా చనిపోవడం వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, నీకు వచ్చేదేం లేదు. నిజం చెప్తున్నాను. పౌలుని చూడండి, ఆయన క్రైస్తవుడిగా ఏం పుట్టలేదు, కానీ క్రీస్తును తర్వాత తెలుసుకున్నాడు. ఆయన ఒక ఆర్మీలో మేజర్ జనరల్గా ఉండేవాడు, అంటే సైన్యాధిపతిగా ఉండేవాడు. అటువంటి సైన్యాధిపతి ఆయన 33 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన క్రీస్తుని ఎరిగి ఆయన అప్పుడు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను నా జీవితం చాలా వేస్ట్ చేశాను. ఎంత వేస్ట్ చేసినా నీవు మార్పును కానీ కోరుకున్నట్లయితే ప్రతి సమయము సరైనటువంటి సమయమే, ఏ సమయం కూడా వృధా కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు వలె నీవు కూడా ఒక నిర్ణయం తీసుకోగలవా? ఈరోజు నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నేను కూడా నా యొక్క జీవితంలో సమయాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను, మార్పును నేను స్వీకరిస్తాను అనేటువంటి ఆ యొక్క అంగీకారం కానీ నీవు చేయగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులు నీవు చూడగలవు. ఈ యొక్క మెతుసెలలాగా 969 సంవత్సరాలు బ్రతికాడు అనేటువంటి మాట వద్దు మనకి. పౌలు వలె నా జీవితము ఒక పానర్పణముగా పోయిచున్నానని నీవు చెప్పగలవా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రెండు మాటలు, సమయము మరియు మార్పు, ఈ రెండు కూడా మన జీవితానికి కావలసినటువంటి పదార్థాలు, మన జీవితానికి కావలసినటువంటి రా మెటీరియల్స్. దాని అర్థం ఏంటంటే, నీవు ఎప్పుడైతే సమయాన్ని సరిచూసుకోగలవో, నీవు ఎప్పుడైతే సమయాన్ని నీవు సరిగ్గా ప్రభావంగా వాడగలవో, అప్పుడు నీవు సరైనటువంటి బాటలో నీవు నడవగలవు. ఉదాహరణకి, నీవు సంవత్సరం అంతా లెక్కైన అవసరం లేదు. నీవు చూసుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క నిమిషాన్ని నీవు ఎలా గడుపుతున్నావు, నీ యొక్క గంటలను నీవు ఎలా గడుపుతున్నావు. వాట్ ఈజ్ యువర్ ప్లానింగ్? నీ యొక్క నిమిషాలని గంటల్ని కానీ నీవు సరిచూసుకోగలిగితే ఖచ్చితంగా నీ యొక్క నెల బాగుంటుంది, ఖచ్చితంగా నీ యొక్క సంవత్సరం బాగుంటుంది. మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే, నీవు రూపాయల్ని 10ల్ని కానీ సరిచూసుకోగలిగితే 100, 500, 2000 బాగుంటాయి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. నీవు రూపాయిని 10 రూపాయలని సరిచూసుకోగలిగితే, కాపాడుకోగలిగితే, ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టగలిగితే, ఎక్కువ లీకేజ్ లేకుండా, ఎక్కువ వేస్టేజ్ లేకుండా కానీ నువ్వు ఖర్చు పెట్టగలిగితే 500, 2000 రూపాయలు బాగుంటాయి. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే, నీవు కానీ నీ యొక్క నిమిషాలను, నీ యొక్క గంటలను నువ్వు సరిగ్గా చూసుకోగలిగితే, వేస్ట్ చేయకుండా ఒక ప్రభావంగా వాడగలిగితే ఖచ్చితంగా నీ యొక్క నెల బాగుంటుంది. నెలలు బాగుంటే సంవత్సరం బాగుంటుంది, సంవత్సరాలు బాగుంటే దశాబ్దాలు బాగుంటాయి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో ఖచ్చితంగా ఒక సూటిగా ఈ యొక్క మాట చెప్తున్నాడు. నీవు నీ యొక్క సమయాన్ని ఎలా వాడుతున్నావు, నీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క నిమిషాలను నీవు ఎలా వాడుతున్నావు, నీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క గంటల్ని నీవు ఎలా వాడుతున్నావు. ఉదాహరణకి పనిలో ఉన్నావా, పనిలో దాన్ని ప్రభావంగా వాడాలి. కుటుంబంతో ఉన్నావా, కుటుంబంతో దాన్ని ప్రభావంగా వాడాలి. నీ యొక్క పర్సనల్ వర్క్స్లో ఉన్నావా, దాన్ని కూడా ప్రభావంగా వాడాలి.
అనేక సార్లు సమయం గురించి మర్చిపోతూ ఉంటాం. మనము సమయము ఒక గొప్ప శక్తిని మర్చిపోతూ ఉంటాం. సమయాన్ని కానీ నీవు ప్రభావంగా వాడగలిగితే, సమయాన్ని కానీ నీవు సద్వినియోగపరచుకోగలిగితే ఖచ్చితంగా ఒక గొప్ప మార్పుతో కూడినటువంటి జీవితాన్ని, ఒక గొప్ప సక్సెస్ఫుల్ అయినటువంటి జీవితాన్ని నీవు చూస్తావు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ఒకే ఒక మాటతో. అదేంటంటే సమయాన్ని వృధాపరచొద్దు. సమయాన్ని వృధాపరచొద్దు. సమయాన్ని కానీ నీవు వృధాపరిస్తే దానికి మించినటువంటి ఘోరమైనటువంటి పాపం ఇంకోటి ఉండదు. ఎందుకో తెలుసా? సమయము దేవుడిచ్చినటువంటి బహుమానము. సమయము దేవుడిచ్చినటువంటి బహుమానము. నీ యొక్క జీవితము ఇంప్రూవ్ అవ్వాలంటే నీ యొక్క నిమిషాలని ఇంప్రూవ్ చేసుకో. నీ యొక్క జీవితము ఇంప్రూవ్ అవ్వాలంటే నీ యొక్క గంటలను నీవు ఇంప్రూవ్ చేసుకో. ఖాళీగా ఉన్నావా? ఆలోచించడం అంటే వృధా అయినటువంటి పనుల మీద ఆలోచించొద్దు. గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి పనుల మీద నీవు ఆలోచన పెట్టాలి. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఆలోచన కూడా ఒక పెట్టుబడిగా ఉంటుంది. ఆ యొక్క సమయమును నువ్వు పెట్టుబడిగా మార్చాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు విషయం తెలుసా? నేను ఒక్కడే పని చేస్తే 1 గంటలో గంట వరకు మాత్రమే పని చేయగలను. అదే నాతో పాటు 10 మంది పని చేస్తే 10 గంటలు పని చేయగలను. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు సమయాన్ని ఎక్స్పాండ్ చేయగలవు. నీవు సమయాన్ని ఒక గొప్ప ప్రభావితమైనటువంటి సమయంగా మార్చగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు. నీవు ఒక్కడగా ప్రారంభమైనటువంటి నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదంగా అనేక మందికి నీవు ఉండాలంటే నీవు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. బిగినింగ్ డేస్లో కష్టంగా ఉంటుంది, ఈజీగా ఉండదు. కానీ వచ్చే కొద్దీ నీవు దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క సులభాన్ని చూస్తూ ఉంటావు. ఉదాహరణకి నేను చర్చ్ పెట్టాలని 2003వ సంవత్సరంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. 2003వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. సరేనండి, బాగుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను, చర్చ్ పెడతానని. కానీ చర్చ్ని నేను ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశానంటే 2016వ సంవత్సరంలో, అనగా 13 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ యొక్క 13 సంవత్సరాలు కూడా నేను ఏమీ వృధాగా గడపలేదు. చర్చ్ కొరకు ఏమేమి చేయాలి, దానివైపు నేను ఎటువంటి ప్లాన్ కలిగి ఉండాలి, దాన్ని బట్టి నా యొక్క జీవితాన్ని నేను ఎలా సరి చూసుకోవాలి, నా యొక్క జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి, ఎటువంటి అలవాట్లు కలిగి ఉండాలి, నేను నా యొక్క సమయాన్ని నేను ఎలాగా సద్వినియోగపరచుకోవాలో నేను అట్టి రీతిగా నేను నడిచాను. అందుకే 2016లో నేను దేవుడు ఒక చర్చ్తో ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క నీవు కూర్చున్నటువంటి నీవు అనుకుంటున్నావేమో, నా యొక్క ఆరోగ్యాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి, నా యొక్క ఆర్థిక పరిస్థితుల్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే, నీవు నీ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా నీ యొక్క ఆరోగ్యము, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు రెండు కూడా బాగుంటాయి. కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు 2023వ సంవత్సరంలో నాకేమీ జరగలేదండి, 2023వ సంవత్సరంలో నాకు వచ్చినవన్నీ కూడా ఓటమిలే అని చెప్పి అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2023వ సంవత్సరం అయిపోయింది. దాని గురించి చింతిస్తూ నువ్వు ఎంతకాలం గడుపుతూ ఉంటావు? ఇంకా దాని గురించి చింత ఆపేసి 2024వ సంవత్సరాన్ని నీవు ఎట్టి రీతిగా నిర్వహించుకోవాలనుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. 2024వ సంవత్సరంలో నువ్వు ఎటువంటి ఫలితాన్ని నువ్వు చూపించాలనుకుంటున్నావు, దాన్ని బట్టి ఇప్పటి నుండే నువ్వు అడుగులు వేయాలి. మనకి ఈ యొక్క సమయం గురించి ఇంకా కొంచెం లోతుగా అర్థం కావాలంటే ఈ మాట చెప్తాను. ఈ మాట చెప్పి మనం ఈ యొక్క వర్తమానం ముగింపులోకి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. చూడండి, అక్కడ మాట చూస్తున్నాం మనము. దేవుడు కాలమును పెట్టాడు అనేటువంటి మాట క్లియర్గా చూస్తున్నాం. చూడండి, అవి సూచనలను, ఎటువంటి సూచనలు? కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై. దేవుడు ఎందుకు లైట్ని తయారు చేశాడు అనగా, సన్ని, సూర్యుడిని తయారు చేశాడు, చీకటిని తయారు చేశాడు, చంద్రుడిని తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడంటే దినము కొరకు, ఒక దినము, ఒక రాత్రి కొరకు చక్కటి జాబిలి రావాలి. మనకి దేవుడు ఈ యొక్క సీజన్స్ తయారు చేశాడు. ఎండాకాలం వస్తుంది, కొంతమంది ఎండాకాలం అంటే నచ్చదు, వర్షాకాలం కొంతమంది నచ్చదు, కానీ కొంతమందికి ఎండాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే త్వరగా లెగిసిపోవచ్చు, సూర్యుడు త్వరగా వచ్చేస్తాడు. కొంతమంది ఉంటారు, మీరు అనుకుంటే ఎవరు ఉంటారండి అని, కొంతమంది ఉంటారు.
ఈ సూర్యుడి కన్నా ముందు లేవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఓకే, ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి వర్షం అంటే చాలా ఇష్టం. కొంతమంది వర్షం అంటే అసలు ఇష్టం లేదు, రైట్? కొంతమంది వర్షం పడితే చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు. కొంతమందికి ఈ యొక్క వింటర్ శీతాకాలం అంటే చాలా ఇష్టం, బా ఎంత బాగుంటుందండి శీతాకాలం. కొంతమందికి అమ్మో చలి అసలు వద్దు, శీతాకాలం వద్దు అనుకుంటారు కొంతమంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి యొక్క కాలాలని ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? మీరు ఇష్టపడడానికి కాదు. దేవుడి యొక్క కాలాలని ఎందుకు పెట్టాడంటే ఆ యొక్క కాలము అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, కాలమును అనుకూలంగా. అందుకే గొడవలు అవుతున్నాయి. గొడవలు అవుతే నువ్వు ఇంకా అరిస్తే ఇంకేమవుతుంది? ఇంకా గొడవ అవుతుంది. అప్పుడు నువ్వు గొడిగేసుకోవాలి. అమ్మో నా భార్య అరుస్తుంది, నా భర్త అరుస్తున్నాడు, గొడిగేసుకోవాలి. అప్పుడు గొడవ పెద్దగా అవ్వకుండా ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నావు, ఆ యొక్క రోగము ఏం చేసినా నయం అవ్వట్లేదు. ఆలోచించాలి, ఏం తప్పు చేస్తున్నావు? నీ యొక్క ఆహారంలోనా, నీ యొక్క త్రాగే నీరులోనా, లేకపోతే నీ యొక్క శరీరానికి అసలు ఏమైనా ఎక్సర్సైజ్ పెడుతున్నావా లేదా ఆలోచించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంత సింపుల్గా పెట్టాడు మన జీవితాన్ని. మనమే దాన్ని కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం. చాలా సులభంగా, చాలా సింపుల్గా పెట్టాడు మన జీవితాన్ని. ఊరికే డబ్బు 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 అని చెప్పి డబ్బు వెనకానే పరిగెడతా ఉన్నాం. ఏమొచ్చింది దానివలన? మనశ్శాంతి కోల్పోయావు. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఎందుకయ్యా వాటి అన్నిటి గురించి ఆలోచిస్తావు? నీకు బట్టలు కావాలి కదా, నీకు మంచి ఇల్లు ఉండాలి కదా, అవన్నీ నాకు తెలిసి నువ్వు కావాలని. నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. దాని అర్థం ఏంటంటే ఈ కోరికలనే వద్దు, నేను నీ ముందు పెట్టినటువంటి కర్తవ్యంని పూర్తి చేయి. నీకు ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది. హల్లెలూయా. అనేక మంది ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సీజన్ ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఒత్తిడి వలన, అమ్మో క్రిస్మస్ వచ్చింది అంటే చాలా డబ్బులు అవుతాయి, బట్టలు కొనాలి, పిండి వంటలు చేసుకోవాలి. క్రిస్మస్ అనేది భారంగా అయిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, భారమును మోసేవాడు మన దేవుడు. ఆమేన్. అందుకే కదా చెప్తున్నాను, ఈ చింత యావత్తును నా మీద వేయమంటున్నాడు. సమస్తము భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. యు నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దేని వెనక పరిగెడుతున్నావు ఈరోజు? దేవుడు అప్పగించినటువంటి దాని వెనక, లేకపోతే నీ స్వంత ఆలోచనల వెనక? గుర్తుపెట్టుకో, నీ సమయాన్ని కానీ నువ్వు వృధాగా చేయకుండా, వృధాగా ఖర్చు పెట్టకుండా సమయాన్ని నువ్వు చక్కగా వాడినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను నువ్వు చూస్తావు, ఖచ్చితమైనటువంటి ఎదుగుదల నువ్వు చూస్తావు. అనవసరమైనటువంటి వాటి మీద నీ యొక్క సమయాన్ని ఖర్చు పెట్టద్దు. మేబీ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రీడిఫైన్ యువర్ ప్రయారిటీస్. నీ యొక్క ప్రాధాన్యతలను నువ్వు మరలా నిర్వచించుకోవాల్సినటువంటి సమయం వచ్చిందేమో. నీ యొక్క ఉద్దేశాన్ని నువ్వు మరలా శుద్ధి చేయాలేమో. నీ యొక్క దర్శనాన్ని నువ్వు మరలా తిరిగి కలుసుకోవాలేమో. నీ దర్శనము మేము మర్చిపోయావేమో. నువ్వు దేని కొరకు పుట్టావు, దేని కొరకు పరిగెడుతున్నావు మర్చిపోయి ఉంటావు. తిరిగి మరలా నీ యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. నీ యొక్క ఉద్దేశం ఏంటో మరలా తిరిగి ఒకసారి చెక్ చేసుకో. నీవు నీ యొక్క భవిష్యత్తును మార్చుకోగలవు, ఖచ్చితంగా మార్చుకోగలవు, ఖచ్చితంగా మార్చుకోగలవు. నీవు సమయాన్ని మార్చలేవు, కానీ సమయాన్ని నీవు హ్యాండిల్ చేయగలవు. కాలము నేను మార్చలేవు, కానీ కాలమును నీవు నీకు అనుకూలంగా ఆ కాలంలోకి నీవు వెళ్ళగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది కన్నం ఉండేటువంటి జేబుల్లోకి వేస్తూనే ఉంటారు. కన్నం ఉండేటువంటి జేబుల్లోకి వేస్తే నిండదు. ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క జేబుని చక్కగా కుట్టాలి, అప్పుడు నింపాలి. కొంతమంది జీవితంలో ఎంత బిజీగా ఉంటారంటే వేస్తూనే ఉంటారు, అది నిండదు. అయ్యా ఎందుకు నిండట్లేదు? ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, ఏమీ ఫలితం ఉండట్లేదు. ఎందుకంటే ఆ జేబు యొక్క కణము, దాని యొక్క సాదృశ్యం ఏంటో తెలుసా? నీ సమయాన్ని నీవు వృధాగా ఖర్చు పెడుతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ సమయానికి నీవు విలువ ఇవ్వకపోతే, నీ సమయాన్ని కానీ నువ్వు సరిగ్గా దాన్ని సరిచూసుకోకపోతే,
ఖచ్చితంగా ఆ యొక్క దేవుడు దాన్ని ఆశీర్వదించడు. నీవు ఆ యొక్క ఆశీర్వాదాలు చూడవు. అందుకే మన దేశంలో అన్నిటికన్నా డేంజరస్ వర్డ్, అన్నిటికన్నా భయంకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? పదానా? పద ఏంటండి? పద వెళ్దాం తినడానికి, పద సినిమాకి వెళ్దాం, పద అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు. ఒకసారి ఆలోచించు. నాకు గుర్తుండి నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నన్ను పద ఇక్కడికి వెళ్దామా అని ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు అడగలేదు. నేను ఆలోచిస్తే ఇట్ బాగిల్స్ మై మైండ్. ఎందుకో తెలుసా? నా సమయము చాలా విలువైనటువంటిది. ఆ సమయంలో బోల్డ్ పనులు చేస్తూ ఉంటాను. బోల్డ్ వాళ్ళు ఏమి చెడు ఉద్దేశంతో అనరు, పద ఇక్కడికి వెళ్దాం, పద అక్కడికి వెళ్దామని. ఖాళీగా ఉన్నావు కాబట్టి అంటారు. ఖాళీగా ఉన్నావు కదా, పద టైం స్పెండ్ చేద్దాం. కానీ ఒకసారి ఆలోచించు, అదే సమయాన్ని నేను ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దాం అంటలేదు, అదే పనిలో ఉంటారు కొంతమంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత చక్కగా గ్యాంగ్ వేసుకుంటాం. చాలామంది సిస్టర్స్ నవ్వుతున్నారు ఇక్కడ. గ్యాంగ్ వేసుకొని ఆఫీస్ 5 గంటలకు అయిపోతే 5 నుండి 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10 ఇంటికి వెళ్తాం, పడుకుంటాం. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ టైం? నువ్వు నీ యొక్క సమయంతో ఏం చేస్తున్నావు? అదే సమయాన్ని వృధాగా వాడకుండా పని కొరకు వాడు దేవుడు దాన్ని గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నావు? నీవు నీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ నీవు గడపాలంటే నీ యొక్క సమయాన్ని సరిచూసుకో. ఏం చేస్తున్నావు సమయంతో? ఈ 1 అవర్తో ఏం చేసావు? ఈ 2 అవర్స్తో ఏం చేసావు? ఈ హాఫ్ డేతో ఏం చేసావు? ఏమైనా ప్రొడక్టివ్గా చేసావా? ఏమైనా ఫ్రూట్ఫుల్గా చేసావా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీవు దేంతోనైనా బాధపడుతున్నట్లయితే అది ఖచ్చితంగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి, అనారోగ్యం కాదు, ఆర్థిక పరిస్థితి కాదు, అది నీ గతంతోనే నీవు బాధపడతావు. నీ గతంతో నీవు బాధపడతావు అంతే, ఇంక దేంతో బాధపడవు. కానీ గుర్తుపెట్టుకో, నీ గతంతో నీవు బాధపడే బదులు నీ గతము గురించి నువ్వు బాధపడితే గతాన్ని మార్చలేవు. ఎంత బాధపడనా నీవు మార్చలేవు. కానీ ఏంటో తెలుసా? గతం గురించి బాధపడకుండా నీ భవిష్యత్తును నువ్వు సరి చూసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఇప్పుడు నీ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క నిమిషాన్ని, ఆ యొక్క గడియను, ఆ యొక్క గంటను నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడు నీవు ఒక నూతన భవిష్యత్తును రాస్తావు. అప్పుడు నువ్వు బాధపడాల్సినటువంటి చరిత్ర ఉండదు, సంతోషించే చరిత్ర ఉంటుంది. నీవు వెనక్కి తిరిగి బాధపడేటువంటి గతం ఉండదు, నీవు సంతోషంగా ఆనందంగా చెప్పేటువంటి గతం ఉంటుంది. దాన్నే మనము సాక్ష్యం అని పిలుస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, నీవు దాని గురించి చింతించొద్దు. ఎందుకో తెలుసా? నేను సమస్తమును నూతన పరుస్తున్నాను అంటున్నాడు. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయని అంటున్నాడు. ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో దాని అర్థం ఏంటి? క్రీస్తులో ఉండడం అంటే ఏంటండి? ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో దాని అర్థం ఏంటంటే క్రీస్తు చెప్పినటువంటి మాట మాత్రమే అంగీకరిస్తూ వేరే వారు చెప్పినటువంటి ప్రతి మాటను తృణీకరించాలి. మీ శ్రేయోభిలాషులే తెలియకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఎలాగా? ఇంతకాలము ప్రయత్నించావు కదా, నీ ఆరోగ్యం ఏం మెరుగుపడట్లేదు, వదిలేసేలే, ఇంతనేమో. వాళ్ళెందుకు చెప్తారు? నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఈ కష్టం చూడలేక చెప్తున్నారు. కానీ క్రీస్తు అలాగనట్లేదు. క్రీస్తు ఏమంటున్నాడంటే, నేను స్వస్థపరచు యెహోవాను నేనే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. క్రీస్తులో ఉండడం అంటే అది. క్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానమును నీవు పట్టుకొని, క్రీస్తు నీ కొరకు ఇచ్చినటువంటి వాగ్దానమును పట్టుకొని దాన్ని మాత్రమే నమ్మటం.
దానిలో మాత్రమే విశ్వసనీయత ఉంచటం. క్రీస్తు అందుకు అంటున్నాడు, నాలోని ఎవరైనా ఉన్నట్లయితే వాడు ఒక నూతన సృష్టి అంటున్నాడు. నీవు ఈరోజు నూతన సృష్టిగా ఉండాలనుకుంటున్నావా? నాకు చాలా వయసు అయిపోయిందండి, నేను చాలా ప్రయత్నించాను, దేంట్లోని ఫలితం చూడలేదు, ఓటములు మాత్రమే చూశాను. దేవుడు అంటున్నాడు, వరి అవ్వద్దు, నేను నీకు ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తాను, ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తాను. నీ యొక్క భవిష్యత్తును నేను మరలా తిరిగి రాస్తాను, నీ యొక్క గతాన్ని నేను మారుస్తానని చెప్తున్నాడు. ఈరోజు నీవు నీ యొక్క జీవితాన్ని ఆయనకి ఇవ్వగలవా? ఆయనకి ఇవ్వటం అంటే, దేవా నీవే నా యొక్క భవిష్యత్తు, నీవు ఈ యొక్క వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చు, ఆ వాగ్దానమును నీవు నా జీవితంలో నెరవేర్చు. నేను సమయాన్ని సరి చూసుకుంటాను, నేను మార్పుకు నేను సిద్ధంగా ఉంటాను. నీవు నాకు ఇచ్చావు కదా ఈ యొక్క విలువైనటువంటి ఈ యొక్క బహుమానము, సమయం అనేటువంటి బహుమానము, ఈ యొక్క సమయమును నేను సద్వినియోగపరుచుకుంటాను. ఎవరెవరైతే అటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నారో, నీవు దేవునితో ఒక మాట మాట్లాడు, దేవుడు ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తాడు. నీవు ఉండేటువంటి స్థలంలోనే అందరూ లేచి నిలబడదాము. ఈ యొక్క ప్రార్థనతో మనం ముగిద్దాము. నీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిలో అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది సమయము. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన కృప నూతనము అవుతుంది. ఎప్పుడు? ప్రతిరోజు ప్రతిదినము. హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అని ఉంటుంది దేవుని యొక్క వాక్యం. దాని అర్థం ఏంటంటే, నిన్న ఎలా ఉన్నా సరే ఈరోజు మరలా నీకు 24 గంటలు ఉంటుంది. ఆయన కృప నూతనమగునట్లు నూతనపరచబడుతుంది. నిన్న ఎలా అయినా నిరంతరంలో లేవు నీవు. నిన్న తలనొప్పి ఉందా, ఈరోజు నీకు స్వస్థత ఇస్తాను. నిన్న బాధలో ఉన్నావా, ఈరోజు నీకు మనశ్శాంతిని ఇస్తాను. నిన్న నీవు ఏడిచావా, ఈరోజు నీకు సంతోషాన్ని ఇస్తాను. నీ యొక్క ఏడుపు నిరంతరం ఉండదు, ఇట్ ఇస్ సీజనల్. కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆ బాధను తట్టుకో. నిరీక్షణను వదిలిపెట్టొద్దు, నిరీక్షణను విడిచిపెట్టొద్దు. నీవు ఏవైతే కోరుకుంటున్నావో ఖచ్చితంగా జరుగుతాయి. నీవు ఏవైతే ఆశపడుతున్నావో ఖచ్చితంగా ఈ ఆశలు నెరవేర్చబడతాయి. నీ హృదయాశలను తీర్చేవాడు నీ దేవుడు. ఆయనకి మొరపెట్టగలవా? ఆయన అడగగలవా ఈరోజు, దేవా ఇదయ్యా నేను చేసినటువంటిది, దీన్ని నేను సరి చేసుకుంటాను. దేవా నా యొక్క సమయాన్ని నేను వృధాపరిచి ఉన్నానేమో ప్రభువా, క్షమించు, నేను మరలా దాన్ని తిరిగి నేను సరి చేసుకుంటాను. దేవా ఈ యొక్క మార్పుకు నేను సిద్ధపడలేదేమో, నీవు తెచ్చినటువంటి మార్పు అది, దాన్ని నేను సరి చేసుకుంటాను. ఈ ఉదయకాలము నేను ఖచ్చితంగా చూడగలుగుతున్నాను, కొంతమంది ఈ యొక్క సంవత్సరంలో నూతన గృహంలోకి ప్రవేశిస్తున్నారు, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని నువ్వు చూడబోతున్నావు. A new phase is going to enter into your life. ఇప్పుడు వరకు నీవు ఆ యొక్క చెడ్డ కాలంలో ఉన్నావేమో, ఇప్పుడు వరకు ఆ యొక్క చెడ్డ సమయంలో ఉన్నావేమో, ఇప్పుడు వరకు నీకు అనుకూలంగా లేనటువంటి వాతావరణంలో ఉన్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నూతన పరుస్తున్నాను, సమస్తమును నేను మారుస్తున్నాను, నీకు ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తున్నాను. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ స్వంత బలం అవసరం లేదు, నీ స్వంత ఆలోచన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఆజ్ఞకి గైకొని ఉండడం అంతే. సమయాన్ని సరి చేసుకో, సమయాన్ని సరి చూసుకో. దేవునితో మాట్లాడు, దేవా ఈ 2024వ సంవత్సరం ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా ఉంచు. దేవా దానికి తగినటువంటి జ్ఞానమును, దానికి తగినటువంటి ఆలోచనను నాకు దయచేయ. ఖచ్చితంగా నన్ను నేను సరి చేసుకుంటాను. నీవు ఏ వాగ్దానాలైతే నా జీవితంలో పెట్టావో ఆ వాగ్దానాలన్నీ పట్టుకొని నేను అడుగుతున్నాను, ప్రభువా నీవు దీవించేవాడువు, తృణీకరించేవాడువు కాదు, నెట్టివేసేవాడువు కాదు, ప్రేమించేవాడువు, దొంగలించేవాడువు కాదు, సమృద్ధిగా ఇచ్చేవాడు. దేవా నీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నన్ను వెంబడించి వచ్చాయ్యా.
నీ నుండి నేను దూరంగా వెళ్ళినా సరే నీ ఆశీర్వాదాలు నన్ను విడవలేదు. నేను ఆరాధించకపోయినా, దేవా నీ యొక్క ఆజ్ఞలు నిన్ను గైకుని ఉండకపోయినా నీ ప్రేమ నన్ను విడవలేదయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నేను వేడుకుంటున్నాను ప్రభువా, దేవా యొక్క మందిరంలో ఒక వాగ్దానం చేస్తున్నాను. సమయాన్ని వృధా చేయకుండా నీవు నాకు అప్పగించినటువంటి వనరులను వృధాగా నేను ఖర్చు పెట్టకుండా దాన్ని సద్వినియోగపరుస్తానయ్యా. నీవు నాకు అప్పగించినటువంటి ఆ యొక్క వనరులు ప్రభువా, సమయం ఒకటి, ఆ యొక్క సమయాన్ని నేను ఇంకా అధికం చేస్తానయ్యా. దేవా నా యొక్క మొరను వినేవాడు నీవయ్యా. నా యొక్క మొరను విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. దేవ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు ప్రభువా, ఎవరెవరితో అయితే నీవు మాట్లాడి ఉన్నావో, ఎవరెవరితో అయితే నీవు హెచ్చరించి ఉన్నావో వారిని దీవించమయ్యా, బాగుపరచమయ్యా. నీ యొక్క ఉద్దేశంలో వాళ్ళని నడిపమయ్యా. గొప్ప సామర్థ్యమును దయచేయమయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. కానుకలు వేసిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము, సమృద్ధిలోకి నడిపించు. నీ యొక్క బలము శక్తిని దయచేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.